సిద్దిపేట జిల్లా నర్మెట్ట జై బీఆర్ఎస్ జై కాంగ్రెస్ నినాదాలతో దద్దరిల్లింది. కారణం నర్మెట్టలో ఒకే వేదికపైకి 3 ప్రధాన పార్టీల నేతలు రావడం, 3 పార్టీలకు చెందిన క్యాడర్ ఒకే చోట చేరడం విశేషం. నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ దగ్గర ఏర్పాటు చేసిన రైతు మేళాలో వేదికపై అధికార విపక్షాల నేతలు ఒకేసారి కనిపించారు. ప్రభుత్వం తరపున మంత్రులు తుమ్మల, పొన్నం, వివేక్, వాకిటి రాగా బీఆర్ఎస్ తరపున వేదిక పంచుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీ నుంచి వేదికపైకి రఘునందన్ రావు ఉన్నారు. వేదిక కింద ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ క్యాడర్ పరస్పరం పోటాపోటీగా జేజేలు కొడుతూ కొత్త గందరగోళానికి కారణమయ్యారు. వాళ్ల అత్యుత్సాహాన్ని కంట్రోల్ చేసేందుకు ఇటు హరీష్ రావు, అటు పొన్నం శతవిధాలా ప్రయత్నించారు. ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో వార్నింగ్ ఇచ్చారు హరీష్, పొన్నం. అరే బాబు, వాళ్ళొక మాట అంటే పడండి, ఏం పర్వాలేదు, కూర్చో, మీరు కూర్చోండి. ఏ రమేష్, రమేష్, ఏయ్, నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి అంతేగా. దయచేసి అరే కూర్చో, ఒక్కరు కూడా మాట్లాడొద్దు, అరే మాట్లాడొద్దు. మనము వచ్చిన మంత్రివర్యులను కనకరాజ్ కూర్చో కూర్చో కూర్చో. దయచేసి నేను కోరుతా, దయచేసి కూర్చోండి. యాదగిరి ప్లీజ్ కూర్చోండి, ప్రోగ్రామ్ అనేది దయచేసి కూర్చోమంటున్నా, దయచేసి కూర్చోండి, కూర్చోండి, మేమున్నా, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి అంటున్నా. కూర్చోరా. ఇక్కడ పార్టీలకి స్థావు లేదు, రైతుల కార్యక్రమం, అందరూ కూర్చోవాలి, ఇంకా వెనక కూడా అందరూ కూర్చోవాలి.